వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు ప్రధాన వార్తలు. భారీ నష్టాలలో సూచీలు, 11 లక్షల కోట్ల ఆవిరి. కారణాలు ఇవే. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1800 పాయింట్లు, నిఫ్టీ 500కు పైగా నష్టాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ కార్డు ఫ్యామిలీ రక్షణ కవచం. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈషా ఫౌండేషన్పై దర్యాప్తు ఆపండి. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈషా ఫౌండేషన్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరాన్, చైనా, ఉత్తర కొరియాల్లో గూఢాచారులు కావాలను సంచలనం సృష్టిస్తున్న సిఐఏ ప్రకటన. అమెరికా నిఘా సంస్థ సిఐఏ చైనా, ఉత్తర కొరియా, ఇరాన్లో గూఢాచారులు నియామకానికి బహిరంగ ప్రకటన ఇచ్చింది. తమను అక్కడి వారు ఎలా సంప్రదించాలో కూడా దీనిలో పేర్కొనడం విశేషం. ఇజ్రాయెల్ కమాండో ప్రధాని బీబీ. ఇజ్రాయెల్ కమాండో ప్రధానిగా నెతన్యాహు ఇమేజ్ తెచ్చుకునే యత్నం చేస్తున్నారు. యుద్ధం దౌత్యం ప్రత్యక్షంగా తెలిసిన నేతగా ఇక్కడి యూదుల్లో బలమైన ఇమేజ్ ఉంది. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం. వెంకటేష్. సమంత, నాగ చైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్ర కథానాయకుడు వెంకటేష్ ఎక్స్ వేదిక పోస్ట్ పెట్టారు. సినిమా వాళ్ళను టార్గెట్ చేయడం సిగ్గుచేటు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన చిరంజీవి. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత, నాగ చైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎక్స్ వేదిక పోస్ట్ పెట్టారు. అలా అని మీకు చెప్పానా? అవన్నీ రూమర్స్. మహమ్మద్ షమీ భారత్ పేసర్ మహమ్మద్ షమీ తనకు మళ్లీ గాయం తిరగబెట్టిందని వస్తున్న వార్తలను ఖండించాడు. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్న మంత్రి కొండ సురేఖ. సినీ కుటుంబంలోని వ్యక్తులపై తాను చేసిన కామెంట్స్పై తెలంగాణ మంత్రి కొండ సురేఖ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.